భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము 36వ శ్లోకము. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. త్వం నీవు సర్వేభ్యః పాపేభ్యః అపి పాపులందరికంటెను పాపకృత్తమః అసిచేత్ అధికముగా పాపములను చేసిన వాడవే అయినచో జ్ఞానప్లవేన ఏవా జ్ఞానప్లవేన ఏవా జ్ఞానము అనేటువంటి నౌక ద్వారా సర్వం వృజినం సమస్త పాప సముద్రమును సంతరిష్యసి పూర్తిగా దాటగలవు. ఒకవేళ పాపాత్ములు అందరికంటే కూడా నీవు మహాపాపివే అని అనుకున్నావు అనుకో, ఒకవేళ ఇన్కేస్ జ్ఞానము అనేటువంటి ఈ నౌక ఉన్న చూసావు, దాని సహాయంతో పాప సముద్రాన్ని నుంచి పూర్తిగా నీవు బయటపడగలవు అని పరమాత్మ ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నారనమాట. అంటే జ్ఞానం అనేటువంటిది మనకు ఒక ఎష్యూరెన్స్ని ఇస్తుంది. జ్ఞానం యొక్క శక్తి అది ఎంతటి పాపి అయినా మారగలడు. గతంలో మనిషి చేసిన తప్పులు అతని భవిష్యత్తును ఎప్పుడు కూడా నిర్దేశించవు. ఎప్పటికప్పుడు ప్రతి క్షణము కొత్తదే. భవిష్యత్తు అనేటువంటిది గతము మీద ఆధారపడి నిర్మింపబడుతున్నది అని చెబుతున్నప్పటికీ కొంతమంది భవిష్యత్తును మనకు మనం చాలా గొప్పగా నిర్మించుకోగలము అని ఇక్కడ పరమాత్మ చెప్తుంది. గతంలో నువ్వు చేసిన తప్పుల వలన, నీ పాపాల వలన నీ భవిష్యత్తుకి ఎటువంటి డోకా లేదు. ఎప్పుడు? వన్స్ యూ బికమ్ నాలెడ్జబుల్. విచ్ నాలెడ్జ్? ద నాలెడ్జ్ దట్ గివ్స్ యూ ద విజ్డమ్. అది అన్నమాట. జ్ఞానం అనేటువంటి పడవ ఇక్కడ ఒక పదం వాడారు, జ్ఞానప్లవేనైవ. ప్లవము అంటే జ్ఞానము అనేటువంటి పడవ నిన్ను ఆ పాపాల నుంచి, పాపం అనే సముద్రాన్ని దాటిస్తుంది అన్నమాట. అజ్ఞానం అనేటువంటిది సముద్రం లాంటిది, పాపాలు అనేటువంటివన్నీ కూడా సముద్రం లాంటివి. పాపం అలల లాంటిది, జ్ఞానం పడవ లాంటిది. ఆ పడవలో కూర్చుంటే సముద్రాన్ని దాటవచ్చు. పశ్చాత్తాపము ప్లస్ ఆత్మజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు విముక్తి. ఇట్స్ అ సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. సరళంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, నేను తప్పులు చేశాను ఇక మారలేను అనే భావన తప్పు. అసలు ఆ భావనే తప్పు. నిజమైన జ్ఞానం వస్తే మనిషి పూర్తిగా మారిపోతాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? భగవద్గీత మనిషిలో ఆశను చిగురింపజేస్తుంది. ఇక నీ వల్ల కాదు అనేటువంటిది ఏమీ లేదు. ఎప్పటికప్పుడు యూ కెన్ బి ఫ్రెష్. ఎవరికైనా మార్పు సాధ్యమే. సరే, దీన్ని ప్రాక్టికల్గా ఇన్ ప్రాక్టీస్ ఎట్లా? సరే, ఇదంతా చెప్పారు. హౌ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. మనం నిజంగా ఇది సాధ్యం అవుతుందా ఎట్లా అంటే, ఎస్, సాధ్యం అవుతుంది. ఫస్ట్ స్వీయ పరిశీలన, అంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ గురువు గారి యొక్క మార్గదర్శనం. ఒక మంచి గురువు గారిని మనం వెతుక్కొని వారి మార్గదర్శనంలో చక్కగా వారి ఉపదేశాన్ని పొంది ధ్యానము మరియు ధర్మమయ జీవనం గడిపితే మనం చక్కగా మారవచ్చు. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇందాక 35వ శ్లోకం చెప్పుకున్నాం అంతకుముందు. ఇప్పుడు ఇది 36వ శ్లోకం కదా. ఈ 2 శ్లోకాలు కూడా జ్ఞానం యొక్క మహిమ గురించి వరుసగా చెప్పబడినటువంటి, ఒకదానికొకటి పూరణాలేవి. దీస్ 2 శ్లోకాస్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. జ్ఞానం పొందిన తర్వాత మోహం పోతుంది, భేదభావం దొరుకుతుంది. సమస్త భూతాలలో ఆత్మను పరమాత్మను చూస్తాడు అని 35వ శ్లోకం చెప్పినట్లయితే, అంటే జ్ఞానం అనేటువంటిది మన పర్స్పెక్టివ్, మన దృష్టిని మారుస్తుంది. 36వ శ్లోకం ఏం చెప్తోంది? ఎంతటి పాపి అయినా జ్ఞాన రూపమైనటువంటి పడవతో పాప సముద్రాన్ని దాటగలడు. అంటే అర్థం ఏంటి? జ్ఞానం మన గతాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ 2 శ్లోకాల మధ్య ఉన్న సంబంధాన్ని చూద్దాం. 35వ శ్లోకం ఏం చెప్తోంది? జ్ఞానం మోహాన్ని తొలగిస్తుంది అని చెప్తుంది. 36వ శ్లోకం ఈ జ్ఞానం పాపాన్ని తొలగిస్తుంది అని చెప్తుంది. 35వ శ్లోకం మనకు మన దృష్టి మారుతుంది, పర్స్పెక్టివ్ మారుతుంది అని చెప్తుంది. 36వ శ్లోకం టోటల్గా మన లైఫే మారుతుంది, జీవితం మారుతుంది అని చెప్తుంది. అంతే కదా, దృష్టిని బట్టే కదా సృష్టి. 35వ శ్లోకం ఏం చెప్తుంది? ఏకత్వ భావం కలుగుతుంది అని చెప్తుంది. 36 మన విముక్తి, లిబరేషన్ ఇస్ పాసిబుల్, విముక్తి సాధ్యమవుతుంది అని. అజ్ఞానం అనేటువంటిది చీకటి, జ్ఞానం అనేటువంటి దీపం. అజ్ఞానం అనే చీకటిని, జ్ఞానదీపాన్ని వెలిగిస్తే ఆ చీకటిలో నుంచి మనం ప్రయాణం చేయొచ్చు. చీకటి అనేది ఉండదు, ఇక మోహం దొలుకుతుంది. ఆ దీపం ఎంతటి గాఢమైన చీకటి అయినా పారద్రోలుతుంది. చిన్న చిరు దివ్య చాలు కదా ఎంత దీపాన్నైనా పారద్రోలటానికి.
ఎంత చీకటినైనా పారద్రోలటానికి చిన్న చిరుదివ్వె చాలు గదా! చిరుదీపం చాలు గదా! ఎంత చీకటినైనా గూడా అది పటాపంచలు చేసేస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని పొందు. అది నీ సందేహాలను తొలగిస్తుంది. సో, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని మళ్ళా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊరు జానకి రామారావు.